ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ శుభాలు నాన్న. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, మీ ప్రార్థనను బట్టి నేను క్షేమంగా ఉన్నాను. మీరందరూ కూడా దేవుని మహాకృపను బట్టి ఆనందంగాను, సంతోషంగాను, సమాధానంగాను, కుటుంబం అందరూ కలిసి క్షేమంగాను ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాను. మీకు శుభమగుగాక. లేఖన భాగమును చదువుకుందాం. ఈరోజు మనం ఎలా ఉండాలి అనేటువంటి కొన్ని విషయములను ధ్యానించుకుందాము. మనము ఎలా ఉండాలి, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము, దేవుని పిల్లలుగా ఉన్న మనము, రక్షించబడినటువంటి మనము, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎలా ఉండాలని ప్రభువారు కొన్ని మాటలను మనకు లేఖన భాగం ద్వారా తెలియచేశారు అనేది ఆలోచన చేద్దాము. లేఖనమును చదువుకొని ప్రార్థన చేసుకొని తర్వాత లేఖనమును ధ్యానించుదము. లూకా గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 36వ వచనమును చదువుకుందాం. లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 36వ వాక్యం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, మీ కృపలో జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. లేఖన భాగమును చదవబడిన భాగము చిన్న రొట్టె నాయన మీ చేతిలో పెట్టుచున్నాను తండ్రి. మీరు విరిస్తే, మీరు ఆశీర్వదిస్తే, మీరు వడ్డిస్తే ప్రభువా అందరికీ సరిపోతుంది, ఇంకనూ మిగులుతుంది ప్రభువా. అట్టి సమృద్ధిని, సంతృప్తిని ప్రసాదించి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుని కోరుకుంటూ ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా మీరు మా నాయన మీ నామమునకు మహిమ తెచ్చుకునమని తండ్రి, యూట్యూబ్ మా ప్రభువా ఇదిగో వారిని కూడా ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించమని, వేలకు సువార్త అందించుటకు కనిపెట్టిన ఈ చక్కని మా ప్రభు మార్గాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, వారికి నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, పెద్దవారి మొదలుకొని చిన్నవారి వరకు, ధనమున్నవారి మొదలుకొని ధనము లేని వారి వరకు అందరూ కూడా తండ్రి ఈ వేదికగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు తండ్రి, నీ నామమును ఇతరులకు తెలియచేసే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, మరిన్ని అవకాశాలు సర్వలోకమునకు, సర్వ సృష్టికి నీ సువార్త అందించగలుగుతావు ప్రభువా. ఇదిగో తండ్రి, మీరు కల్పించుచున్న అవకాశములను బట్టి, మీరు నా తండ్రి ఇస్తున్నటువంటి జ్ఞానమును బట్టి, మీరు నాయన ఇదిగో తండ్రి చేస్తున్నటువంటి చక్కని మార్గమును, సరాలమును బట్టి వందనాలు చెల్లిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ శుభములు, మీకు శుభమగుగాక. లూకా గారి సువార్త 6వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. దేవుడు కనికరము కలిగినటువంటి వాడు. చూడండి, మనము ఈ లోకంలో అనుసరించాల్సిన నేర్చుకోవలసిన, ఖచ్చితంగా నేర్చుకోవలసినటువంటి విషయములు ఏంటంటే దేవుని గుణగణాలు. ఆయన తన గుణగణాల నుండి కొన్నిటిని మన ముందు ఉంచి, వీటిని ఇలాగ చేయండి, ఇలాగ ఉండండి, ఇలా మాట్లాడండి, ఇలా ఆలోచించండి, ఇలాగ ప్రవర్తించండి, ఇలాగా మరి చదవండి, మరి ఇలాగ మౌనంగా ఉండండి, ఇలాగా దీవెనకరంగా ఉండండి అని ఎలా ఉండమని చెప్పాడో ఈరోజు కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కనికరం గలవాడై ఉన్నట్టు మనం కూడా ఎలా ఉండాలట? కనికరం గలవారై ఉండండి అని చెప్తున్నాడు ప్రభు. చూడండి ప్రియమైన పిల్లలారా, మత్తయ్య గారు రాస్తూ సువార్త 10వ అధ్యాయంలో, మత్తయ్య గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయంలో 16వ వాక్యం ఒకసారి చదువుకుందాం నాన్న. 10వ అధ్యాయము 16వ వాక్యం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ఎలా ఉండాలంట? పాముల వలె వివేకంగా ఉండాలట, పావురముల వలె నిష్కపటులుగా ఉండాలి. చూడండి, దేవుని పిల్లలమైన మనము, రక్షించబడినటువంటి మనము, దేవునిలో ఉన్నామని చెప్పుకుంటున్న మనము, బైబిల్ని మోస్తున్న మనము, బైబిల్ని చదువుతున్న మనము, చూడండి అన్ని విషయములలో క్రీస్తునామము మహిమపరచబడులాగున ఈ
క్రమములను మనం గనక పాటించినట్లయితే, నిర్వహించినట్లయితే, ఇలాగ చేసినట్లయితే, ఇలాగ గైకొనినట్లయితే దేవుని నామం మహిమపరచబడుతుంది. నీవు దేవుని నామమునకు ఘనత తెచ్చిపెట్టేవాడిగా మరి లోకంలో స్థిరపరచబడతావు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నేర్చుకునేటువంటి అంశము ఇలాగ ఉండండి. ఎలాగ ఉండాలి? ఇలాగ ఉండండి. ఎలాగ ఉండాలి? నిష్కపటులై ఉండండి, వివేకంగా ఉండండి. ఇందాక చదివిన లూకా గారి సువార్తలో మన ప్రారంభ వాక్యంలో 6:36లో మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండండి. ఇక్కడ రెండవదిగా మనము నిష్కపటులై ఉండండి. ఎన్నో విషయాలు ఇలాగున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ 25 నిమిషాల్లో మరి చెప్పుకునేటువంటి చిన్న లేఖన భాగములలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ ఉండగా జాగ్రత్తగా గమనించండి, నేర్చుకునండి, తరబీదు అవ్వండి, మరి ప్రాక్టీస్ చేయండి, దేవునికి నమ్మకంగా జీవించండి. మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలి? కనికరము గలవారై ఉండాలి. రెండవదిగా మనము చూడండి, నిష్కపటులై ఉండాలి. నిష్కపటంగా ఉండటం మనము నేర్చుకోవాలి. దేవుని స్తోత్రము కలుగును గాక. యెహోవా మీకు తోడైండును గాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మరొక మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, 15 అధ్యాయము 58వ వాక్యం చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదనెరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. ఎలా ఉండాలి? ఆసక్తిగా ఉండాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. దేవుని కృపయందు మనము ఆసక్తి కనపరిచేటువంటి వారికి ఉండాలి. దేవుని పని యందు ప్రియ యవన పిల్లలు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమాలన్నిటినీ జరగడానికి సహకరిస్తుండటాన్ని బట్టి నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ, ఎంతో మరి అవకాశము లేనప్పటికీ అవకాశము కల్పించుకొని ఈ దేవుని పని విషయంలో వారు ఆసక్తి చూపుతున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. వారు దేవుని కృపతో నింపబడుదురుగాక. దేవుని హస్తము క్రింద సకల ఆశీర్వాదములను అనుభవించుదురుగాక. ఆమెన్. కనుక ప్రియమైన పిల్లలారు చూడండి, మనము కనికరము గలవారై ఉండాలి, నిష్కపటులముగా ఉండాలి, తర్వాత అన్ని విషయములలో ఆసక్తిగా ఉండాలి. దేవుని పని విషయములలో, తల్లిదండ్రులు చెప్పిన మాట విషయములలో, చదువు విషయములలో, క్రమముగా ఉండేటువంటి విషయంలో, పద్ధతిగా ఉండేటువంటి విషయంలో, మరి దేవునికిని మరి నీ యొక్క వ్యక్తిగత జీవితమునకును ఉపయోగపడేటువంటి వాటి విషయములలో నీవు ఆసక్తిగా ఉండాలి. అంతేకాదు ఇతరులకు సహాయం చేసేటువంటి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. చూడండి, ఇతరులకు పెట్టే విషయంలో మనం ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉండాలి. దానిని శ్రద్ధ కలిగినటువంటి వారిగా ఉందుముగాక. ఆమెన్. ఎలా ఉండాలి అనేటువంటి లేఖన భాగమును బాగా మరి నేర్చుకొని 1-2 సార్లు రెఫరెన్సులు చదువుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఒక ఆయన అనవసరమైన విషయములన్నీ బోధలు చేస్తూ ఉండగా ఆయనకి కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, వేరే వాళ్ళ జోలు నీకెందుకు, నీది నువ్వు చూసుకో, వాక్యం చెప్పు, వాక్యం చెప్పకుండా నీవు అవి చెబుతున్నావు ఇవి చెబుతున్నావు అంటున్నారు. అలాంటి వాళ్ళకేమో వ్యూస్ 1000 మరి మిలియన్స్ వస్తూ ఉన్నాయి. మరి వాక్యమే చెబుతున్నటువంటి వారికి ఏమండి 150 వ్యూస్ కూడా దాటలేదు. కారణం, వాక్యం వినేవాళ్ళు కరువైపోయారనమాట. విమర్శించేటువంటి వారికి, దూషించేటువంటి వారికి, తప్పులెంచేటువంటి వారికి, పాప సంబంధమైన వాటిని మరి లోక సంబంధమైన వాటిని చూపించే వారికి, మాట్లాడేటువంటి వారికి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. కానీ అలా కామెంట్స్లో పెడుతూ ఉంటారు ఏమనంటే, మీరు వాక్యమును బోధించవచ్చు కదా, ఒకళ్ళ జోలికి మీకెందుకు అని. మంచిది, మరి మేము వాక్యమునే బోధిస్తున్నాము. కానీ వాక్యమును బోధిస్తున్నప్పుడు మరి ఈ వాక్యమును వినేవారు కనబడడంలా, చూడండి, వాక్యమును షేర్ చేసేవాళ్ళు కనబడట్లా. ఒట్టివైతే, జోకులైతే, పాప సంబంధమైనవైతే, లోక సంబంధమైతే ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ప్రియమైన పిల్లలారా, వాక్యము సర్వలోకమునకు వెళ్ళున్నట్లుగా నీవు కనీసము మరి కొంతమందికి నేను దీనిని పంపించాలి, ఇది ఖచ్చితంగా వాక్యము,
బయటికి వెళ్ళడం లేదు. వాక్యం తప్ప, రిఫరెన్సులు చూపించడం తప్ప వేరే చేయటం లేదు. కట్టు కథలు చెప్పట్లేదు, చెట్టు కథలు చెప్పట్లేదు, పుట్ట కథలు చెప్పట్లేదు. మరి ఇలాంటి కథలు కాకుండా వాక్యమును చూపిస్తూ ముందుంచి మరి మేము చదువుకుంటూ లేఖన భాగాన్ని తీసి ఈ వాక్యాన్ని మీ ముందు పెడుతూ ఉన్నాం అన్నమాట. మరి ఈ వాక్యం ఎంతమంది వింటున్నారు, ఎంతమంది షేర్ చేస్తున్నారు? కనుక దేవుని సన్నిధిలో దీనికి ఒక లైక్ కొట్టమని నేను అడగను. ఎందుకనంటే ఇది షేర్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే అనేక మందికి సువార్త అందాలని మాత్రమే. అంతేగాని ఏదో మేము ఘనత పొందాలని, మా యొక్క స్వరూప సౌందర్యములు, డ్రెస్సులు, అలంకరణలు మరి ఇతరులకు ప్రజెంట్ చేయాలని కాదు. క్రీస్తు ప్రభువు యొక్క వాక్యము అందులో ఏమి రాయబడినదో దానిది ఉన్నది ఉన్నట్టుగా మీ ముందు పెట్టడం ద్వారా మీరు చేయవలసినటువంటివి, మీరు ఎన్నుకొనవలసినటువంటివి, మీరు నడవలసినటువంటి విషయాలన్నీ తెలుసుకుంటారని, రక్షించబడతారని, మారు మనసు పొందుతారని, బాప్తిస్మము తీసుకుంటారని ఒక ఆశ. ఆమేన్, హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలోనా, ఏ ప్రాంతంలోనా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ మండలంలోనా, ఏ సంఘానికి వెళ్ళినా ఇబ్బంది లేదు. రక్షించబడాలి. ఈ వర్తమానం ద్వారా, ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయటం ద్వారా ఉద్దేశం అదే. మేలులు పొందాలి, దీవించబడాలి, రక్షించబడాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, దేవుడు చెప్పినవి వినాలి. కనుక గుర్తుపెట్టుకోనండి, దేవుని సన్నిధిలో ప్రియమైన పిల్లలారా ఎలా ఉండాలి? కనికరము గలవారై ఉండాలి, తర్వాత నిష్కపటులై ఉండాలి, తర్వాత ఆసక్తి కలిగినటువంటి వారమై ఉండాలి. మనమందరం కూడా అన్ని విషయములలో ఆసక్తి కలిగినటువంటి వారమై ఉందుముగాక. ఆమెన్. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఎలా ఉండాలి? తృప్తి ఉండాలి. ఈవేళ మరి తృప్తి లేని జీవితం జీవిస్తున్నాడు మానవుడు. కలిగిన దానితో దేవునిని స్తుతిస్తూ, అది ఇచ్చినందుకు వందనాలు అని దేవుని ఈ ఆహారం ఇచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ యొక్క మరి కృపను ఇచ్చినందుకు, ఈ ప్రేమను చూపినందుకు దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఎలా ఉండాలి? మనము ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి. తృప్తి కలిగి ఉండాలండి. తృప్తి లేని జీవితం వ్యర్థమండి. అర్థమైందా? మానవ జీవితపు చరిత్రలో ఏమండి, సాటిస్ఫైడ్ లైఫ్ అనేది చాలా ఆశీర్వాదకరమైన జీవితం అన్నమాట. మేలుకరమైన జీవితం అన్నమాట. ఎవరికో ఏదో ఉన్నదని మనం ఆలోచించే కంటే ఎదుటి ఉన్న దానిని అనుభవించడము, అనగా దానితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి సంతృప్తి కలిగి ఉండటం ఎంత మేలండి, ఎంత ఆశీర్వాదకరము, ఎంత దీవెనకరము. ఆ తృప్తిలో ఉన్నటువంటి తినే విషయంలో కానివ్వండి, త్రాగే విషయంలో కానివ్వండి, కట్టుకునే విషయంలో కానివ్వండి, పెట్టుకునే విషయంలో కానివ్వండి, మరి దేనినైనా తృప్తి కలిగి ఉందముగాక. ఆమెన్, ఆమెన్. తర్వాత మరో మాట, పేతురు గారు రాసిన పత్రిక మొదటి పత్రికలో 5వ అధ్యాయానికి ఒకసారి రండి. 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. తర్వాత దీన మనస్సును వస్త్రమును ధరించుకొని ఉండాలి. అర్థమైందా? కనుక మనము పెద్దలకు లోబడి ఉందుముగాక, అధికారులకు లోబడి ఉందుముగాక, ప్రధానులకు లోబడి ఉందుముగాక. ఈ లోకపు సంబంధమైనటువంటి పరిపాలనా విషయంలో ప్రభుత్వమునకు లోబడి ఉందుముగాక. దేవుని యొక్క ప్రభుత్వానికి లోబడి ఉండాలి. ఆత్మీయ రీతిగా, శారీరక రీతిగా, మరి ప్రభుత్వపు అధికారంకు కూడా మనము లోబడి ఉండాలి. లోబడి ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి కృపను మనకు ప్రసాదించి తన కృపచేత, మేలు చేత మనల్ని తృప్తిపరుస్తూ ఉంటారన్నమాట. చూడండి, కనికరము గలవారై ఉండాలి, నిష్కపటులై ఉండాలి, ఆసక్తులై ఉండాలి,
తృప్తి కలిగినటువంటి వారై ఉండాలి. తర్వాత లోబడి ఉండాలి. ఏం చేయాలి? లోబడి ఉండాలి. ప్రతి విషయంలో అందరూ ఇవాళ లోబడే వాళ్ళు కనబట్ల, అందరూ తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి. ఆజ్ఞకు లోబడదుముగాక, పెద్దలకు లోబడదుముగాక, అధికారులకు లోబడదుముగాక, దైవజనులకు లోబడదుముగాక, దైవజనులు దేవునికి లోబడుదురుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తర్వాత మనం కనుక చూసినట్లయితే మరొక మాట, దేవుని కృపలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏ మనసు కలిగి ఉండాలి? యేసయ్యకు కలిగి ఉన్నటువంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఏం కలిగి ఉన్నాడు చూడండి. 2వ వచనం. మీరు ఏక మనస్సులగునట్లుగా ఏకప్రేమ కలిగి ఏకభావము గలగవారిగా ఉండి ఒక్కదాని ఎందే మనస్సు ఉంచుచు నా సంతోషము సంపూర్ణము చేయడి. 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతి చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఈ మనస్సు ఉందంట దేవునికి. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కూడా కలిగి ఉండాలి. మనం కూడా కలిగి ఉండాలి. అంటే యేసయ్య మనస్సు కలిగి ఉండాలి. మనం ఏం కలిగి ఉండాలి ఈరోజు చెప్పండి? చూడండి, కనికరము గల వారమై ఉండాలి, నిష్కపటులమై ఉండాలి, ఆసక్తి గల వారమై ఉండాలి, తర్వాత తృప్తి కలిగి ఉండాలి, ఆ తర్వాత మనము లోబడినటువంటి వారమై విధేయులమై ఉండాలి. తర్వాత మనము దేవుని సన్నిధిలో ఇప్పుడు చదివిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 ప్రకారము క్రీస్తు యేసునకు కలిగిన ఆ మంచి మనస్సు, ఆ క్షమించేటువంటి మనస్సు, ఆ యొక్క ప్రేమ కలిగినటువంటి మనస్సు మనము కలిగి ఉందుముగాక. ఆమేన్. దేవుడు మరొక మాట చదువుకుందామండి. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 4వ వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథము ఒకసారండి 8వ అధ్యాయము 4వ వాక్యమును. దేవుని స్తోత్రము కలుగునుగాక. వారికి ఆజ్ఞాపించినదేమనగా ఆ పట్టణమునకు పడమన వైపున మీరు దాన్ని పట్టుకొని చూ పొంచి ఉండవలెను. పట్టణమునకు బహుదూరముగా వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండుడి. ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. రాకడ ఎప్పుడు వచ్చినా, దేవుని రాకడ ఎప్పుడు వచ్చినా, మనం మరి మన యొక్క జీవితం ఎప్పుడు ముగించాల్సి వచ్చినా మనం ఎప్పుడు కూడా సిద్ధపడి ఉందుముగాక. సిద్ధపడితేనే మనం ఎత్తబడేది. సిద్ధపడకపోతే మనము ఎత్తబడలేం. కొన్ని విషయాలు, చాలా తక్కువ విషయాలు మీ ముందు ఉంచడానికి ఈ తక్కువ సమయంలో ఉంచుచున్నాను. మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. చూడండి, దేవుని రాకడ కొరకు, పరిశుద్ధంగా జీవించడం కొరకు, మరి వాక్యం వినటం కొరకు, మందిరానికి వెళ్ళే సమయం విషయంలోను, దేవుని కృప మరి మనము పొందేటువంటి విషయంలోను, దేవుని పనుల విషయంలోను, అన్ని విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపడితే ఎత్తబడతామన్నమాట. కాబట్టి ఇట్టి ఆశీర్వాదకరమైన ప్రేమ కలిగినటువంటి వాక్యమును నా ముందు దేవుడు ఉంచినందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం ఏమి చేయాలి? మనం ఎలా ఉండాలి? కనికరము గలవారై ఉండాలి, నిష్కపటులై ఉండాలి, ఆసక్తులై ఉండాలి, విధేయులై ఉండాలి, తృప్తి కలిగినటువంటి వారమై ఉండాలి. దేవుని స్తోత్రము కలుగునుగాక. క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సు మనం కలిగి ఉండాలి. అన్ని విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. అట్టి సిద్ధపడినటువంటి మనస్సుతో మనందరము దేవుని కృపకు పాత్రులము అవుదుముగాక, సిద్ధపాటు కలిగి ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామూర్తివైన ప్రభువా, మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. నీ దివ్యమైన కృపను మా ముందుంచినందుకు వందనాలు. ఈ రీతిగా బలపరిచినందుకు, ఆదరించినందుకు, ప్రేమించినందుకు, నడిపించినందుకు, స్థిరపరిచినందుకు వందనాలయ్యా. నిజమే, మేమేమి చేయాలి నాయన? సైనికులు అడుగుతున్నారు ప్రభువా,
బాప్తిస్మా ఇచ్చే యోహాను గారిని మేమేమి చేయాలి అని అనేక రకాల పనులు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. అయ్యా మేమేమి చేయాలి, మేము ఎలాగ ఉండాలి అని. అవును ప్రభువా, లోకానికి ఎలా ఉండాలో నేర్పించేవారు కనబడటం లేదు నాయన. నీవైతే 1000 సంవత్సరాల క్రితమే ప్రభువా ప్రతి వ్యక్తికి నేర్పించావు తండ్రి. ఇలా ఉండాలని నాయన నీవు ఆజ్ఞాపించావు తండ్రి. కట్టడను నియమించావు తండ్రి. క్రమమును నేర్పించావు తండ్రి. పద్ధతిని అనుగ్రహించావు తండ్రి. మా ప్రభు అట్టి వాటిని మేము అనుసరించినట్లుగా నీవిచ్చినటువంటి ఆజ్ఞలను, కట్టడలను, పద్ధతులను, క్రమములను జాగ్రత్తగా మేము అనుసరించి మీ యొక్క కృపకు పాత్రలవుటకు సహాయం చేయమని మా తండ్రి మేము సిద్ధపడి అనేకులను సిద్ధపరచడానికి సహాయం చేయమని కోరుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైన యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్. పాదదీపము. యెహోవా, నిన్ను పోలినవాడు ఎవడునూ లేడు. నీవు మహత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడు ఎవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మీకు శుభమగుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.